ద్వారకనాథ్ రెడ్డి గారండి. గత 25 సంవత్సరాలుగా ఆయన మదనపల్లిలో ఈ యొక్క నర్సరీ మేనేజ్మెంట్లో మంచి ప్రాచుర్యం చెందిన వ్యక్తి. ఆయన ఈ యొక్క డీబీ నర్సరీని ప్రారంభించడం జరిగింది. సో ఈ యొక్క డీబీ నర్సరీని ఆయన మాటల్లో ప్రత్యేకతలను తెలుసుకున్నాం. ద్వారకనాథ్ రెడ్డి గారు, ఈ యొక్క నర్సరీకి సంబంధించిన ప్రత్యేకతల్ని మీ యొక్క మాటల్లో కొద్దిగా తెలుపగలరు. నమస్కారం అండి, ఖచ్చితంగా చెప్తాము సార్. మనము 2003లో మామూలు నర్సరీ స్టార్ట్ చేసినాము. జనరల్గా రైతుల భూమిలో సీడ్ తీసుకొని పోయి పోసే రోజుల్లో ఒక టెక్నాలజీ కావాలనేసి ట్రేల్లో నారు పెంచే పద్ధతిని, షేడ్ నెట్ల కింద పెంచే పద్ధతిని ఫస్ట్లో 2003 నవంబర్లో మదనపల్లిలో స్టార్ట్ చేసినాం. ఓ 10 years తర్వాత ఏమైందంటే షేడ్ నెట్లు మనం చూసి 100 షేడ్ నెట్లు వచ్చినాయి. మనం అక్కడి నుంచి అప్డేట్ కావాలనేసి పాలీ హౌస్లో అయిపోయినాము. పాలీ హౌస్లో 10 years రన్ చేసినాం టౌన్లో నర్సరీలో. ఏదో క్వాలిటీ నార్లతో రైతులతో మంది సంబంధాలు పెట్టుకొని ఉన్నాము. ఈ మధ్య ఇంకా అది కూడా కాదంటే అవి కూడా ఎక్కువైనాయి కాబట్టి మనం ఇంకా అప్డేట్ కావాలనేసి సింజన్ రావుతో మాట్లాడితే శాప్రైజ్ టెక్నాలజీని కొత్తగా ఇంట్రడక్షన్ చేస్తాం. సరే, అది ఏముందో చూడాలనేసి మన భవానీ ఏజెన్సీ సీను గారు, నేను ఇద్దరు నాసిక్ పోయి ఈ టెక్నాలజీ గురించి మొత్తం తెలుసుకొని ఈ నార్లు చూసి ఆ క్వాలిటీ ఎట్లుంది గమనించుకొని వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏమిటంటే మామూలు నార్లకు శాప్రైజ్ నార్లకు డిఫరెన్స్. శాప్రైజ్ నార్లో ఫ్లగ్ సైజ్ పెరుగుతుంది. ఫ్లగ్ సైజ్ పెరిగే దానివల్ల స్టెమ్ లావుగా వస్తుంది, రూట్స్ ఎక్కువగా డెవలప్ అవుతాయి. మామూలుగా దీంట్లో 50% ఉంటుంది ఫ్లగ్. జనరల్ నర్సరీలో 98 ఫ్లగ్స్ ఉంటాయి, దీంట్లో 50% ఉంటాయి. మనం శాప్రైజ్ నర్సరీలో ఈ ఫ్లగ్ డెప్త్ విడ్త్ కూడా పెంచిన దానివల్ల ఎక్కువ కోకోపిట్ మొక్క స్ట్రెంతీగా పైకి వచ్చే అవకాశం దీంట్లో ఎక్కువగా ఉంటుంది. ఈ మెన్నూరులో కొన్ని రకాల మందులు కలుపుతారు సింజంటా కంపెనీ గారు, ఆ టెక్నాలజీ మందులు. ఆ మందులు కనిపే దానివల్ల ఈ విధంగా రూట్స్, వైట్ రూట్స్ అనేది ఎక్కువ డెవలప్ అవుతాయి. ప్లాంట్ పైకి ఎంత వస్తుందో కింద రూట్స్ కూడా అంతకంటే ఎక్కువగా డెవలప్ అవుతాయి డెప్త్లోకి. దానివల్లనే మంచి ఈల్డ్ వచ్చే అవకాశం ఉంది. రెండోది, ఇది మామూలు నాన్ శాప్రైజ్, మనం సాహో ఉన్నారు కదా, దీంట్లో చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది. దాంట్లో రూట్ సిస్టమ్ ఎంత ఉందో అంత డబుల్గా దీంట్లో ఉంటుంది. రెండోది, బ్రాంచెస్ గనుపులు అనేది మన నాన్ శాప్రైజ్ సాహోలో 5 గనుపులు వస్తే దీంట్లో 9 గనుపులు 10 గనుపులు వస్తాయి. గనుపులు దగ్గరగా వచ్చి స్టెమ్ లావుగా ఉండి రూట్స్ ఎక్కువ ఫామ్ అయ్యేదానివల్ల మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టెక్నాలజీని కొత్తగా ఇప్పుడే తెచ్చినాం, 1 month నుండి రైతులకు ఇచ్చినాం. రైతుల దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటే మామూలు నర్సరీ కంటే 100% ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉందని రైతులందరూ కూడా చెప్తూ ఉన్నారు. ధన్యవాదాలు.